నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పరిమిత ఉద్యోగ కల్పనలో ఎంఎస్ఎంఈల పాత్ర అభినందనీయం. ఎంఎస్ఎంఈ దినోత్సవంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. 43-44 డివిజన్ల పరిధిలోని రోడ్లను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రోడ్లు విస్తరించి ఇబ్బందులు లేకుండా చూస్తానని స్థానికులకు హామీ. ఈవీఎం గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత ఉండేలా చూసుకోవాలి. ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒరిస్సా చైర్ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర. జగన్నాథుని ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని వక్తల ఆకాంక్ష. ఇక వార్తల్లోని వివరాలు. నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికార మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం తిరుపతిలోని తాజ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్పీ సోమనాథ్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం విశ్వ, తిరుపతి సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కె ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలన్నారు. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిన్న జరిగిన రివర్స్ బయ్యర్, సెల్లర్స్ మీట్లో పాల్గొన్న వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఈ సంవత్సరానికి ఎంఎస్ఎంఈ డే థీమ్ అయిన సస్టైనబుల్ గ్రోత్ మరియు ఇన్నోవేషన్కు ఎంఎస్ఎంఈల పాత్రను పెంపొందించడంపై ఎస్పీ సోమనాథ్ ప్రసంగం అత్యంత ప్రేరణాత్మకంగా ఉందన్నారు. టెక్నాలజీ స్వీకరణ, పరిశ్రమ పునరుజ్జీవన మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆయన సూచనలు అమూల్యమైనవన్నారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకరరావు తమ్మిరెడ్డి ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి పలు అంశాలపై గౌరవంగా పనిచేస్తున్నారని, రివర్స్ బయ్యర్, సెల్లర్స్ మీట్ను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎంతో ఉత్సాహంగా తోడ్పాటును అందిస్తున్నారని, ఆయన భాగస్వామ్యం ఎంఎస్ఎంఈలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అనేక సంస్థలు ఎంఎస్ఎంఈలను మద్దతు ఇవ్వడానికి జ్ఞాపకార్థ ఒప్పందాలపై, ఎంఓయూలపై సంతకాలు చేశారని, ముఖ్యంగా ఎన్ఎస్సీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లతో కుదిరిన ఒప్పందం ఎంఎస్ఎంఈలకు ఐపీఓ వైపు తీసుకువెళ్లే కీలకమైన అడుగని, ఇది ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందన్నారు. జూన్ 27వ తేదీని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, ఎంఎస్ఎంఈలు వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ కల్పనదారులుగా నిలిచారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో 90% ఎంఎస్ఎంఈలేనని, 60-70% ఉద్యోగాలు వీటి ద్వారానే సృష్టించబడుతున్నాయన్నారు. సుమారు 50% ప్రపంచ జీడీపీకి ఎంఎస్ఎంఈలే కారణమన్నారు. భారతదేశంలో 30% జీడీపీకి, 45% ఎగుమతులకు, 11 కోట్లకు పైగా ఉద్యోగాలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం పరిశ్రమలు రాష్ట్ర జీవీఏలో 23.17% వంతు కల్పిస్తున్నాయని, ఇందులో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత ప్రధానమైనదన్నారు. ఈ రంగం సామాజిక, ఆర్థిక స్థితిగతుల అభివృద్ధికి ఎంతో ఉపకారం చేస్తుందని తెలిపారు. జూన్ 4, 2024న ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేపట్టిన వెంటనే ఎంఎస్ఎంఈ, ఎస్ఆర్ఈపీ మరియు ఎన్ఆర్ఐ శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని, ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే దృష్టికోణంతో ఎంఎస్ఎంఈలు జీవనోపాధి మరియు ఎన్ఆర్ఐ పెట్టుబడుల మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు. సెర్ప్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈరోజు జూన్ 27వ తారీఖు ప్రపంచం అంతా కూడా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే, అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సుమారు 60% ఎంఎస్ఎం బిజినెసెస్లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా 60-70% ఎంప్లాయ్మెంట్ కూడా ఎంఎస్ఎంఈస్ నుంచే క్రియేట్ అవుతా ఉంది ప్రపంచం అంతా కూడా. 50% జీడిపిలో కూడా ఎంఎస్ఎంఈఏ కల్పిస్తుంది. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎంఎస్ఎంఈ 30% జీడిపి వాల్యూ చేస్తుంది. సుమారు 50% వరకు ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐటీ ఎలాగైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఎంప్లాయీని తయారు చేశారో అదే దశగా ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి టెక్నాలజీని జట్టుకొడుస్తూ బ్యాంక్ లింకేజ్ చేస్తూ భవిష్యత్ కాలంలో 2029 కల్లా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికత రావాలని ఈరోజు పెద్ద ఎత్తున మా అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మేము కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించడానికి ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. సో దాని నిమిత్తమే ఈరోజు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ అవ్వచ్చు, అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి కూడా ఒక ప్రతిపాదన తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశా ఆచార్య ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఒడిశా ఆచార్య ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ జగన్నాథ కల్చర్ మరియు చైతన్య ఫిలాసఫీ రీసెర్చ్ సెంటర్లో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఇస్కాన్ మందిరం వైస్ ప్రెసిడెంట్ రూపేశ్వర చైతన్య ప్రభు హాజరై రథయాత్ర మహత్యాన్ని వివరించారు. శ్రీ జగన్నాథుని కృప విశ్వవిద్యాలయంపై భక్తులపై సర్వదా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు ఉత్సవమూర్తులను స్వయంగా మోసుకుని వచ్చి జగన్నాథుని రథంపై వేంచేపు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భావితరాలకు అందిస్తూ సంస్కృత భాషను అందరికీ చేరువ చేస్తోందన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో విద్యార్థులందరూ బాగా చదువుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా శ్రీ జగన్నాథ రథయాత్ర గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారు. విద్యార్థులు, ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందాలని సూచించారు. అనంతరం స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ జగన్నాథుని రథయాత్ర ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సతీమణి రామలక్ష్మి ఆ దేవదేవుడు శ్రీ జగన్నాథుని ఆశీస్సులు మనందరిపై, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయంపై ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఒడిశా చైర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పాండా మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ఈ జగన్నాథ రీసెర్చ్ సెంటర్లో ప్రత్యేకించి జగన్నాథ సంస్కృతిని విద్యార్థులకు బోధిస్తున్నామని, చైతన్య ఫిలాసఫీ ద్వారా జగన్నాథుని వైశిష్ట్యం విద్యార్థులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారని తెలియజేశారు. పూరిలో జరిగే రథయాత్ర లాగానే ఇక్కడ కూడా శ్రీ జగన్నాథ రథయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ రథయాత్ర తిరుపతి పురవీధుల్లో విశ్వవిద్యాలయం జగన్నాథ మందిరం నుండి మున్సిపల్ ఆఫీస్, గాంధీ రోడ్, బాలాజీ కాలనీల మీదుగా విశ్వవిద్యాలయానికి చేరుకుంటుందని, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, ఒడిశా చైర్ అడ్వైజర్ ప్రొఫెసర్ జి శంకరనారాయణ, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ పి వెంకటరావు, ఏపీఆర్ఓ డాక్టర్ కన్నపాల కుమార్, ఫిజికల్ డైరెక్టర్ వి సేతురాం, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. आज हमारा राष्ट्रीय संस्कृत विश्वविद्यालय में भगवान श्री जगन्नाथ की रथ यात्रा हो रहा है और यह रथ यात्रा विश्व प्रसिद्ध है। भगवान जगन्नाथ को रथ के ऊपर देखने में पुनर्जन्म नहीं मिलता है, मोक्ष मिल जाता है, ऐसा हमारा शास्त्रों में है। रथे तो वामनम दृष्ट्वा पुनर्जन्म न विद्यते, ऐसा कहा गया है। तो आज करीब 1000 से ज़्यादा लोग यहाँ हमारा भक्त लोग सम्मेलन हुए हैं। सारे हम लोग का छात्र है और भक्त लोग हैं। हमारा रजिस्टर, हमारा राष्ट्रीय संस्कृत विश्वविद्यालय के सारे पदाधिकारी हम लोग के साथ है। बड़े उत्साह के साथ ये रथ यात्रा हम लोग कर रहे हैं। तो यह रथ यात्रा न केवल हमारा विश्वविद्यालय का अपिच तिरुपति का मंगल कामना के लिए और विश्व के मंगल कामना के लिए भगवान जगन्नाथ आज बाहर आ रहे हैं। सिर्फ भगवान जगन्नाथ आज सब भक्तों के साथ, कोई भी धर्म यहाँ नहीं है, सारे धर्म का समन्वय है। ये भगवान रथ यात्रा का जो ये सम्मेलन है, कोई भी धर्म का हो, सारे धर्म का भक्त लोगों के साथ भगवान जगन्नाथ साल में एक ही बार बाहर आते हैं सब लोगों के साथ मिलने के लिए। सर्वधर्म समन्वय ये भगवान जगन्नाथ संस्कृति है। सा संस्कृति विश्ववारा करके हमारा संस्कृत में कहा गया है। मतलब हमारा जो संस्कृति है ये सारे विश्व के लिए मंगल है। तो आज जो रथ यात्रा है सब हमारा विश्वविद्यालय के लिए, तिरुपति के लिए, भारत के लिए और समग्र विश्व के लिए मंगल कामना करते हुए हम लोग
हमारा वाणी को विराम देते हैं। जय जगन्नाथ। సంవత్సరం జగన్నాథ్ రథ వేడుకలు చాలా హర్షోల్లాసంగా మా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జగన్నాథ్ ప్రభు దయ వల్ల మా విశ్వవిద్యాలయం, ఈ తిరుపతి నగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్నాథ్. ఈరోజు రథయాత్ర మహోత్సవము జగన్నాథపురిలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. అదే ఉత్సవాన్ని మనకు అదృష్టం తిరుపతి వాసులంతా కూడా మన సంస్కృత్ యూనివర్సిటీలో ఇక్కడ జరుపుకుంటున్నాము. రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవద్యత అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. భగవంతుడు జగన్నాథుడు దర్శనం ఎవరైతే రథం మీద దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉందని చెప్పి ఇక్కడ శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకం ఏమంటే, మామూలుగా దక్షిణ భారతదేశంలో ఉత్సవమూర్తులు రథయాత్రకు వస్తారు. అయితే ఇక్కడ మూల విరాటే భగవంతుడు రథయాత్రలో పాల్గొంటాడు. ఇది చాలా పవిత్రమైనటువంటి యొక్క రథయాత్ర. కాబట్టి ఇక్కడ మన తిరుపతి వాసులు ఎంతో అదృష్టవంతులు. ఈ ఒరిస్సా చేతి తరఫున ఇక్కడ సంస్కృత విద్యాపీఠలో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మంది భక్తులంతా కూడా ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రసాద వితరణ, హరినామ సంకీర్తనతో శాస్త్రోక్తంగా ఇక పూరిలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులకంతా కూడా జగన్నాథ్ కృప వల్ల అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జగన్నాథ్. జై జగన్నాథ్. జై జగన్నాథ్. చాలా సంతోషంగా ఉందండి. మన యూనివర్సిటీలో ఇంతమంది కలిసి ఇన్ని రకాలుగా ఇంత జగత్ ప్రసిద్ధమైనటువంటి ఈ రథయాత్రని మనం కూడా చేసుకుంటున్నాం. జగన్నాథుడి సేవలో మనం కూడా పాల్గొంటున్నాం అనే విషయం చాలా చాలా సంతోషంగా ఉంది. జై జగన్నాథ్. ఈనాడు మనము జగన్నాథ రథయాత్ర ఇక్కడ తిరుపతిలో చేసుకుంటున్నామంటే మా విశ్వవిద్యాలయం యొక్క పుణ్యమే. ఎందుకంటే ఇక్కడ ఒరిస్సా చేరిపెట్టినప్పటి నుంచి 2001 నుంచి కూడా ఇక్కడ ఈ జగన్నాథ రథయాత్ర తర్వాత మందిరం రావడము, ఈ మందిరంతో పాటు ఇస్కాన్ తిరుపతి వాడు కూడా కలిసి మాతో కూడా సమన్వయమయ్యి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. ఈ యాత్ర తిరుపతి నగరంలో ఉండేటువంటి ప్రధాన వీధుల గుండా వెళ్ళి ఒక 3 గంటల పాటు సాగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలు కావాలని మేము విశ్వసిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. జై జగన్నాథ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం కోసం ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐటియుసి, ఐఎఫ్టియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా నాట్య మండలి, మహిళా సంఘం, విద్యార్థి, యువజన మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మద్దతుగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ, ఐఎఫ్టియు నాయకులు వెంకటరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను చాలా వేగంగా అమలు పరుస్తున్నాయని, 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్థానిక ఫెడరేషన్లు కలిసి సంయుక్తంగా ఇచ్చిన భారతదేశ సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కార్యదర్శి లోకేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజన్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఎస్టీయూ నాయకులు బాబు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి, శివ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, మహేంద్ర, ఏఐటియుసి నగర అధ్యక్షులు కేవై రాజా, ఐఎఫ్టియు ఆటో యూనియన్ నగర కార్యదర్శి కుడుం విజయ్ కుమార్, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు సురేష్, వెంకటేష్, మహిళా సంఘం నాయకులు ప్రమీల, ఎన్బీకేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ నాయకులు గౌస్ బాషా, వెంకటరమణారెడ్డి, బాబురావు, ఏఐటియుసి నాయకులు ఎంఆర్పల్లి శ్రీనివాసులు, ఏపీ బాల వీధి విక్రయదారుల సంఘం నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, గుజరీ సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాల, వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకత్వం కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా సమ్మె చేయించాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు, 40 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి మొత్తం కార్మిక చట్టాలను కాలరాసే విధంగా ప్రవర్తించినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఉంటుంది. అలాగే కేంద్ర
కేంద్ర స్థాయిలో మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాల కంటే ముందే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికులను తీవ్ర స్థాయిలో ద్రోహం చేసే విధంగా 8 గంటల పని విధానాన్ని ఎప్పుడో 150 సంవత్సరాల ముందు పోరాడి సాధించుకున్నటువంటి పని దినాలను రద్దు చేసి 10 గంటలుగా కార్మికులకు పని దినాలను నిర్ణయించడానికి ఇటీవలనే కేబినెట్ నిర్ణయించుకున్నది. అంటే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం కంటే ముందే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయనటువంటి పని నేను చేస్తున్నాను చూడని చెప్పి కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయం చేశాడు. అలాగే సంక్షేమ పథకాలను కార్మికులకు ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకు అందరికీ వర్తించమని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కష్టజీవులు, రైతులు అన్ని చేతి వృత్తి కార్మికులతో సహా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి వామపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా నవంబర్ 9వ తారీఖున సమ్మెలో పిలుపులో భాగంగా ఈరోజు గంధం ఎస్వీ భవన్లో ప్రభుత్వ సమావేశం చేసుకుంటాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 3వసారి ప్రధానమంత్రి అయినాక కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు రూపకల్పన చేసి పెట్టుబడిదారులకి అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరిస్తున్నది. ఉదాహరణకి అనేక పోడలు చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలన్నీ కూడా 4 కోళ్ళకు మార్చి, అంటే కార్మికుడు మాట్లాడే ఆలోచన కూడా లేకుండా ఈరోజు కార్మిక సంఘాలు నోరు పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నది. దానికి వ్యతిరేకంగానే 9వ తారీఖు జరిగే సమ్మెకి ట్రేడ్ యూనియన్ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై గ్రామ స్థాయిల నుంచి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పిన ఆలోచనతోనే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా అందరినీ ప్రజలను చైతన్యం చేసి కార్మికులకు సంఘీభావంగా ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి అన్ని కార్మిక రంగాలు ముగిదనాయి. రేపు 6వ తారీఖున స్కూటర్ ర్యాలీ జరుపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరినీ చైతన్యం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు, దానికి తొత్తుగా మాట్లాడినటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే ఉజూర్ అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నడుస్తున్నారు. ఇవాళ కార్మికులకి 11,000 రూపాయల జీతం వస్తే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయకుండా అంగన్వాడికి కానీ, ఆశాలకు కానీ, స్కీమ్ వర్కర్స్కి ఏవి కూడా ప్రభుత్వం నుంచి పథకాలు ఏది కూడా వర్తింపు చేయట్లా. 8 గంటల పని విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకుంటే మళ్ళా 10 గంటల పని విధానం తీసుకొచ్చి ఇవాళ కోర్టులు చెప్తున్నా, మేధావులు చెప్తున్నా ఒక కుటుంబంలో జీవనం సాగించాలంటే కనీసం 26,000 రూపాయలు లేకపోతే జీవనం సాగించే పరిస్థితి లేదు. ఇవాళ నడిమిద్ద దళారీ వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్టుకి పట్టంగట్టే పద్ధతుల్లో ఈరోజు నడిమిద్ద దళాలు చేస్తున్నారు. మేము అప్పటి నుంచో కొట్లాడుతున్నాం. అయ్యా దీనికి ఒక కార్పొరేషన్ పెట్టండి, కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా పేదవారికి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులకి ప్రభుత్వానికి మీరు జీతాలు అకౌంట్లు వేస్తే నడిమిద్ద దళారీ వ్యవస్థ ఉండదని చెప్పి అంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా కార్మికులకి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్ట్ లభించే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దీనిని కూడా మార్చాలంటే రేపు జరిగే సమ్మెలో కార్మిక రంగాలకి సపోర్టుగా ప్రజానీకం కూడా సంక్షేమంగా పనిచేయాలని చెప్పని కార్యక్రమం రావాలని చెప్పని ఏడిసిగా పిలిపిస్తూ ఉన్నాం. భారతదేశంలో కార్మికులు ఇట్లా ప్రజలు అందరూ కూడా ఒక భయాందోళనతో వాళ్ళు బతుకుతూ ఉండే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఇక్కడ ఉండే కార్మికుల్ని అదేవిధంగా ప్రజల్ని ఒక భయాందోళనతో 3వసారి గెలవడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏంది మతతత్వాన్ని లేపి అక్కడ గొడవలు సృష్టించి ఏం జరుగుతుందో అనే పద్ధతిలో ఈరోజు భారతదేశం పోతూ ఉంది. దాంట్లో కార్మికులు అనేక నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని రాకముందే 29 కార్మిక చట్టాలు భారతదేశంలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి కార్మికులకు 44 కార్మిక చట్టాలను తెస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం 4 కోళ్లుగా తీర్చిదిద్ది ఈరోజు కార్మికులందరినీ కూడా 10 గంటలు 12 గంటలు పనిచేసేదానికి అనుకూలంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.
ఈరోజు ఎక్కడ కూడా ఒక ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ రోడ్డు మీదకి రాబోతున్నారు. అందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొబోతున్నారు. ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఈసారి అయినా ఇంటికి పంపించకపోతే కార్మికులు కానీ ప్రజలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ తిరుపతిలో కూడా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ బీజేపీ ప్రభుత్వం చేసే అక్రమాలని ఎండగట్టేలాగా కార్మికులందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఏఐడిసిగా మీకు విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇవాళ కార్మికులు ఏ విధంగా ఎన్ని పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసి వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేకూర్చాలనో, వాళ్ళకి కార్మికుల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో వాటి అన్నిటినీ కూడా వాళ్ళు పరిశీలన చేసుకొని ఈరోజు ఆ కార్మిక చట్టాలని రద్దు చేయించి రాబోయే రోజుల్లో కార్మికులు ఎక్కువ పని గంటలని మళ్ళా తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ అటువంటి చట్టాలు ఉన్నంత వరకు వాళ్ళు అటువంటి చట్టాలని అమలు పరిస్తే రాబోయే రోజుల్లో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాసే పద్ధతిలో ఈరోజు జరగబోతూ ఉంది. దానికోసం ఈ జూలై 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెను ప్రజలంతా కూడా కార్మికులందరూ కూడా అన్ని రకాల ప్రజా సంఘాల కార్మికులు అందరూ కూడా వీటిని పాల్గొని దీన్ని జయప్రదం చేయకపోతే రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా లాభాలన్నీ కార్పొరేట్లకి, నష్టాలంతా కూడా ఏంటంటే ప్రజలకి కార్మికులకి ఉంటాయి. కాబట్టి దీని మీద అందరూ కూడా రేపు జరగబోయే 9వ తారీఖు సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలా. ఈ సమ్మెతో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బగా ఉండాలనే దాని మీద అందరం కూడా అన్ని ప్రజా సంఘాలు అన్ని దీని మీద వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తిరుపతి ఎంఆర్పల్లిలో ఆర్పీఐ కార్యాలయం వద్ద ప్రముఖ కవి, రచయిత గొడుగుచింత గోవిందయ్య అధ్యక్షతన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బొజ్జా తారకం 86వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉద్యోగ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాదరావు, సిపిఎం జిల్లా నాయకులు ఓ వెంకటరమణలు పాల్గొని మాట్లాడారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులుగా, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా విశేషంగా సేవ చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మహోన్నతంగా కృషి చేశారన్నారు. అన్యాయాలను ఎదిరించకపోతే అన్యాయమే రాజ్యమేలుతుందని నినదించిన గొప్ప మానవతావాది బొజ్జా తారకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొజ్జా తారకం కాలనీ అధ్యక్షులు మేకల బాబు, కాలనీ యువకులు కిషోర్, రాజేష్, హర్ష, మన్మథ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యం, టీఎంసీ వాటర్ వర్క్స్ నాయకులు దేవరాజులు, తిరుపతి బుద్ధ విహార కమిటీ సభ్యులు గోపాల్, ముగిలప్ప, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మంగళం బాబు, వడమాలపేట హరిబాబు, జీవకోన శంకర్ తదితరులు పాల్గొని ఉపన్యసించారు. ఈరోజు బొజ్జా తారకం గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అనేక పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి విషయాలు మనకందరికీ తెలుసు. ఆయన చిత్తూరు జిల్లాకు కూడా విడదీరానటువంటి బంధం ఉంది. విడదీరానటువంటి కార్యక్రమాలు ఆయన భూమి సమస్య కానీ, అత్యాచార సంఘటనలు కానీ ఆయన స్వయంగా ఇక్కడ పాల్గొని అనేక ఉద్యమాలను రూపొందించి ప్రజల్ని మమేకం చేసినటువంటి ఘనత బొజ్జా తారకం గారిది. వారి జన్మదినం ఈరోజు తిరుపతి నగరంలో జరుపుకోవడం ప్రతి ఒక్క పేదవాడికి పండగగా మేము గుర్తిస్తున్నాం. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపది, ధర్మరాజుల స్వామి, అర్జునుడు, భీమసేనుల ఉత్సవమూర్తులను ధర్మరాజుల స్వామి వారి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయం నుంచి పురవేధుల మీదుగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తిలో శుక్రవారం నుంచి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయం నుంచి శ్రీకృష్ణ భగవానుడు, ద్రౌపది, ధర్మరాజులు, అర్జునుడు, భీమసేనుడు ఉత్సవమూర్తులను ధర్మరాజస్వామి వారి ఆలయానికి తీసుకువెళ్లడానికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి చప్పరంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధులుగా ధర్మరాజుల స్వామి వారి ఆలయానికి తీసుకువెళ్లారు. శ్రీకాళహస్తి ఆలయం నుంచి బయలుదేరిన శ్రీకృష్ణుడు, ధర్మరాజులు, ద్రౌపదీదేవి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో స్థానిక భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పిఆర్ఓ, ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సెంట్రింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్విమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్విమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఈ నెల జూన్ 4వ తేదీ డైరెక్టర్కు, టీటీడీ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, 3 సార్లు లేబర్ అధికారులతో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు నేడు స్విమ్స్లో పనిచేస్తున్న మహిళలు జయమ్మ, ఎల్ సరస్వతి, కె అరుణ, గౌరీ, ఎస్ సుజాత, బృంద, సుభాషిణి, ఉషా, నాగభూషణమ్మ దీక్షలో కూర్చోవడం, వీరికి పూలమాలలు వేసే దీక్షను సిఐటియు నేతలు ఆర్ లక్ష్మి, పి బుజ్జి దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ స్విమ్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరిని మార్చుకోవాలని, కార్మికులు ఆవేదన చెందుతున్న యాజమాన్యం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. రాతపూర్వకంగా ఇచ్చిన ఒప్పందాలు కూడా అమలు చేయకపోవడం వల్లనే కార్మికులు ఆందోళన బాటలో ఉన్నారని, ఉన్నతాధికారులు గుర్తించి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలని, లేని పక్షంలో తిరుపతిలో ఉన్న పౌర సమాజం, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్న కార్మికులతో పాటు నిలబడి ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తామని, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికుల వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, హాకర్స్ నగర కార్యదర్శి కె బుజ్జి, సిఐటియు నగర ఉపాధ్యక్షులు పి చిన్న, స్విమ్స్ కార్మికులు జి రవి, వి సూరిబాబు, మారిముత్తు, భాష, గోపి, వేలు, కోటయ్య, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 800 మంది కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గత 2.5 సంవత్సరాలుగా శానిటేషన్ అనే పేరు వాళ్ళకు తగిలించడం వల్ల ఆ పేరు వాళ్ళకి ఇప్పుడు శాపంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అధికారులు చేసినటువంటి తప్పులకి ఈరోజు కార్మికులు బలైపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సిమ్స్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కార్మికులకి ఇప్పటికి 2-3 సార్లు జీతాలు పెరిగినాయి. ఈ వార్డు బాయ్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మాత్రం జీతాలు పెరగడం లేదు. దానికి కారణం శానిటేషన్ అనే పేరు తగిలించడం వల్ల ఈరోజు జీతాలు పెరగకుండా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి శానిటేషన్ అనేటువంటి పేరును తొలగించాలని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా సిమ్స్ మేనేజ్మెంట్కి, టీటీడీ మేనేజ్మెంట్కి కాళ్ళు అరిగేలా తిరిగినా, అనేక సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చినా, ధర్నా కార్యక్రమాలు చేసి చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. అందుకని గతంలో ఈ నెల 4వ తారీఖున సమ్మెలోకి పోతామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా 2 సార్లు డీసీఎల్ కార్యాలయంలో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినా కూడా ఈ సిమ్స్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా, ఈ చర్చను కూడా లెక్క చేయకుండా కార్మికుల సమస్య పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. కనుకనే నిన్నటి రోజున కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 2వ రోజు చేరుకుంది. ఈరోజు 2వ రోజు మొత్తం అందరూ మహిళలు ఈరోజు రిలే నిరాహార దీక్షకు నాయకత్వం వహించి కూర్చోవడం జరిగింది. రేపు మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూర్చోవడం జరుగుతుంది. ఇట్లా నిన్న రిలే నిరాహార దీక్షలు కందారపు మురళి గారు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆయన ప్రారంభం చేశారు. ఈరోజు మహిళలు నాయకత్వం వహిస్తున్నటువంటి దీక్షలకి సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ గారు పూలమాలలు వేసి ఈరోజు యొక్క నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది. రేపటి రోజున రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప గారు ఈ దీక్షను ప్రారంభించబోతున్నారు. ఎప్పటికైనా సిమ్స్ యాజమాన్యం ఈ సమస్య జటిలం కాకుండా సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. కార్మికులు ఏవైతే 9 డిమాండ్లు పెట్టారో ఆ 9 డిమాండ్లు కూడా బేషరతుగా అంగీకరించారు. గతంలో 1 సంవత్సరం ముందు అంగీకరించి రాతపూర్వకంగా కాగితం కూడా రాసి ఇచ్చారు, మేము అమలు చేస్తామని చెప్పి. ఆ రాతపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. ఎప్పటికైనా యాజమాన్యం మొండిగా పోకుండా, సమ్మెలోకి పోకుండా ముందే ఈ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం 30వ తేదీ నుంచి సమ్మెలోకి పోతామని చెప్పి హెచ్చరిస్తాను.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని సమీకృత బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు దుర్వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని, కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం వల్ల మెదడు అదుపు తప్పి అనర్థాలకు దారితీస్తుందన్నారు. అదేవిధంగా మత్తు పదార్థాలను కలిగి ఉండడం వల్ల ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు జరిమానా, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటాయని చట్టాల గురించి కూడా వివరించారు. దీనికి అలవాటు పడడం వల్ల కేసులు నమోదైతే బెయిల్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని, ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని, కావున మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞశ్రీ, గరికిపాటి రమేష్ బాబు, శ్రీరామ్, రవికుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు జూన్ 26వ తేదీ ఇంటర్నేషనల్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్న హాస్టల్ నందు ఇక్కడ ఉన్న విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే నష్టాలు, దానికి పడే శిక్షల గురించి కూడా మేము మా న్యాయవాదులందరూ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకం ఒక నిషిద్ధము. అదేవిధంగా డ్రగ్స్ గాని వాడితే బ్రెయిన్ కంట్రోల్ తప్పి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి కూడా విద్యార్థులకు అవగాహన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 1 కేజీ గంజాయి గాని పట్టుబడితే ₹1,00,000 జరిమానా, సంవత్సరం జైలు శిక్ష అని, 1 కేజీ కన్నా ఎక్కువ అయితే 10 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ ఒక్కసారి కానీ గంజాయి కేసులు ఇరుక్కుంటే బెయిల్ కూడా రావడం చాలా కష్టము. అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ ప్రయత్నం చేస్తే కూడా ఫైనల్గా పోలీస్ రిపోర్ట్లో ఈ యొక్క కేసుల్లో ఉన్నారని తెలిస్తే ఉద్యోగం కూడా రాదు. పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుందని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎంతో కష్టపడి ప్రభుత్వం వారు ఉచితంగా మీకు విద్యను అందిస్తున్నందుకు మీరు భవిష్యత్తులో బాగా ఉండాలని, ఇటువంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. రేణిగుంట మండల పరిధిలోని పాపానాయుడుపేట, రేణిగుంట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎల్లమండ్యం రెవెన్యూ లెక్క దాఖలాలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని R&B మరియు రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 263/9C/1లో గల భూమిలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో R&B అధికారులు, రెవెన్యూ అధికారులు జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. R&B వర్క్స్ ఇన్స్పెక్టర్ మురుగయ్య నాయుడు, రేణిగుంట మండల రెవెన్యూ సర్వేయర్లు శుభ్రంతో కలిసి గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రహరీగూడ నిర్మాణ పనులను సర్వే నిర్వహించారు. గతంలో పిల్లర్లు వేసినప్పుడు కూడా నిలుపుదల చేశామని, అయినా కూడా రోడ్డుపై రాయి నాటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. R&B, NHA, రెవెన్యూ సర్వేయర్లు వచ్చి సర్వే చేశాకే పనులు చేసుకోవాలని, లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుకు సంబంధించి సరిహద్దులు చూపమనేసి, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమనేసి మా తహసీల్దార్ గారికి లెటర్ పెట్టినాడు. అందులో మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాము. సర్వే చేసి సరిహద్దులు చూపడం జరిగింది. వాస్తవానికి ఎత్తుకుంటే సౌత్ సైడు 36 స్క్వేర్ మీటర్లు, అరౌండ్ దగ్గర 36 స్క్వేర్ మీటర్లు సౌత్ సైడు ప్లేస్ వదిలేసి నార్త్ సైడ్ కట్టుకోవడం జరిగింది. సో ఒకే పర్సను ఈ పక్క ఆ పక్క ఉండడం చేత మళ్ళీ మనము ఈ ఇరిగేషన్ వారికి, R&B వారికి ఈ మనము ఎంతైతే స్క్వేర్ ఫీట్స్ అడ్జస్ట్మెంట్ ఉండదో దాన్ని తహసీల్దార్ ద్వారా ఆ R&B వాళ్ళకి పంపించి ఆ 36 స్క్వేర్ ఫీట్స్ని నార్త్ సైడ్ వచ్చేట్టుగా అప్రూవల్ తీసుకునేదానికి సార్ నుంచి మేము లెటర్ పెట్టుకున్నాం. కాలేజీ ఇక్కడ ఈ హైవే పక్కన భాగంగా జరిగిందంటే మన స్థలం ఉండదని చెప్పి R&B వారికి రిక్వెస్ట్ చేసి రాసినాడు. మేము జాయింట్ సర్వే చేయాలని
ఎంఆర్ఓ ద్వారా సర్వేయర్ని ఆర్ఎన్బి తరఫున మురుగనేరు వర్క్ ఇన్స్పెక్టర్ మేమంతా వచ్చి సర్వే చేసినారు. వాళ్ళు వేసుకునే ఫెన్సింగ్ కాడికి ఇది పక్కా వాళ్ళ స్థలమే అని చెప్పేసి సర్వేయర్గా చెప్పినారు. మాకు ఆ విధంగా లెటర్ ఇవ్వండి, ఎంఆర్ఓ సంతకం పెట్టేసి మాకు లెటర్ ఆ విధంగా ఇచ్చినారంటే మేము అట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. మాకు డౌట్ వచ్చిన పక్షంలో దీన్ని డిస్ట్రిక్ట్ సర్వేయర్ రాస్తామని చెప్పేసి మా ఈ గారు చెప్పారు. ఆ ప్రకారం మేము చేస్తాం. ఇక్కడ పబ్లిక్ పర్పస్ కోసం ఏది సదుపాయంగా ఉండిందంటే దానికోసం మేము పాటుపడతాం. కాంపౌండ్ కడితే మేము ఒప్పుకునే క్వశ్చనే లేదండి. ఇది ఏదో ఒక డిస్ప్యూట్ ఉంది, డిస్ప్యూట్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేయొచ్చు. పబ్లిక్ కాదని ఎవరు చేసేది హైవే సర్వేరు, ఆర్ఎన్బి సర్వేరు, రెవెన్యూ సర్వేర్ కలిసి వచ్చి నేషనల్ హైవే వాళ్ళు ఎవరు రాలేదు. రెవెన్యూ లోకల్ ఎంఆర్ఓ పంపించిన మండల సర్వేయరు దీని సెక్షన్ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ మురుగన్ నేను వచ్చామండి. మేము ఎదురు సర్వే చేయను, ఇది పక్కా అన్నాడు. పక్క నేను కాగితం మూర్ఖంగా ఇమ్మని ఎంఆర్ఓ సర్వే పెట్టి మాకు డౌట్ వచ్చిన పక్షంలో మళ్ళీ మేము డిస్ట్రిక్ట్ సర్వేకి రాస్తాం. ఇటువంటి ఏ ఇబ్బంది లేనప్పుడు దీని పబ్లిక్ పర్పస్ కోసం అతనికి ఇచ్చే క్వశ్చన్ ఉండదు. పబ్లిక్ పర్పస్ కోసం అతను నన్ను రిక్వెస్ట్ చేసుకొని అతని స్థలం కూడా అటు సైడ్ ఉండదు అన్నాడు. దాంట్లో కావాల్సిన మేము కొంచెం తీసుకుని పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలని మా ఆకాంక్ష. ఇప్పుడు ఇది ఎంత సార్ ఇది వెడల్పు? ఈ రోడ్డు వెడల్పా పోల్ టు పోల్ ఇచ్చినారు కదా, పోల్ టు పోల్ చెప్పేది 150 యొక్క వెస్ట్ సైడ్ వచ్చేసి 151 లింక్ ఉన్నది అన్నారు. 2 వాళ్ళ స్థలం సర్వే రోడ్ సార్. ఇప్పుడు హైవే రోడ్ వచ్చేసి 200 చిల్లర అడుగులండి. 150 రోడ్డా 100 ఫీట్ రోడ్డా సార్? ఇది 100 ఫీట్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలనే పేరు మార్చి కొనసాగిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ విమర్శించారు. శుక్రవారం తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో సాయి లక్ష్మి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సభ్యులు మరియు ప్రాంతీయ కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయమైందని, ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితమైందని తెలిపారు. జిల్లాలో గ్రావెల్ మాఫియా అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని వాపోయారు. తిరుపతి నగర శివార్లలో ఉన్న వేణుగోపాల్ కాలనీలో 70 ఇళ్లు అర్ధరాత్రి కూల్చివేసి నెల రోజులు గడిచినా కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధునాతన పరిజ్ఞానంతో నేరాలు అదుపు చేస్తామంటున్న పోలీసు యంత్రాంగం ఈ విషయంపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో బాధితులకు అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడాలు ఏమీ లేవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, టి సుబ్రహ్మణ్యం, జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, సాయి లక్ష్మి, మాధవ్, వేణుగోపాల్, ప్రాంతీయ కార్యదర్శులు మణి, రమేష్, చెంగయ్య, ముకుంద, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి సిపిఎం జిల్లా కమిటీ సమావేశం వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు తీర్మానాలని ఈ జిల్లా కమిటీలో చర్చించి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పాఠశాలల విలీనం చాలా గందరగోళాన్ని సృష్టించింది. ఎక్కువ మంది రాజకీయ కక్షతోనూ ఈ దళితులు గిరిజనులకి చదువు దూరం చేసేటట్టుగా ఈ విలీన కార్యక్రమం ఉంది. మోడల్ స్కూల్ పేరుతో గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసి ఒక మెమోలాగా తెచ్చి అదే పద్ధతిలో ఈరోజు ఈ విలీన కార్యక్రమం సాగుతూ ఉంది. దీని కారణంగా చాలా చిన్నపిల్లల్లో మానసిక ఆవేదన ఉంది. తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మేము అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు కేవీపురంలో పెద్ద ఎత్తున దాదాపు 10-15 స్కూళ్ళు చేశారు. అదే ఆడ ఆందోళన చేసాము. అట్లే నారాయణవనంలో చేసాము. అదే రకంగా ఈరోజు రూరల్లో పీవీపురం దీంతో కానీ అట్లే ఏర్పేడు అక్కడ పల్లంపేట స్కూల్ని చాలా చారిత్రాత్మక స్కూల్ని తీసుకొచ్చి చెప్పి లక్షల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి వాటిని ఆ పాఠశాలన్నింటినీ తీసుకుని ఏరియా పాఠశాలలో విలీనం చేయడం. 3, 4, 5 చిన్న పిల్లలు అప్పుడే స్కూల్కి వచ్చి అందరూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళని ఈ రకంగా చేయడం. దాదాపు 500 స్కూళ్ళ పైన ఈ జిల్లాలో చేస్తున్నారు. అధికారులకు ఏమి మొత్తం ఎవరికి మొరబెట్టుకున్నా గ్రీవెన్స్లో చెప్పుకున్నా ఏమాత్రం వినే పరిస్థితి లేదు. ఇది సరైనది కాదు. కోటలో అయితే నేరుగా కాళ్ళ మీదే పడిపోయిన పరిస్థితి. ప్రజలందరూ వచ్చి అప్పటికప్పుడు కలెక్టర్ గారు కొంచెం కనికరించి ఆ స్కూల్ని పునరుద్ధరించారు. రెండోది ఈరోజు నెన్నూరు, గూడూరు రూరల్ నెన్నూరు ప్రాంతంలో 6, 7, 8 తరగతులను తీసుకెళ్ళి రిమోట్గా ఉండే వేరే విలేజ్లో తీసుకుపోయి కలిపేస్తారు. వాళ్ళు కూడా పెద్ద ఆందోళన చేస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చదువు చెప్పదలుచుకున్నారా?
మీ పద్ధతుల్లో చదువు నుంచి దూరం చేసి ఈ నారాయణ చైతన్య ప్రైవేట్ స్కూళ్ళకి ప్రోత్సహించేదాన్ని చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు మీరు తల్లికి వందనం అని చెప్పేసి చాలామందికి ఎగనామం పెట్టారు. కానీ ఇటువంటి చేయడం వల్ల ఏం ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు మీ యొక్క లెక్కల ప్రకారమే వేలాది మంది రాష్ట్రంలో ఉపాధ్యాయులు మిగిలిపోయినారు, సర్ప్లస్ అయిపోయినారని చెప్తున్నారు. వీళ్ళందరినీ ఈ పాఠశాలలో పెట్టి ప్రోత్సహిస్తే ఉపయోగం కదా. ఈ ప్రభుత్వం విద్య కరెక్ట్గా లేదు, ఆదర్శంగా ఉన్న కేరళ యొక్క మోడల్లో తీసుకోవట్లేదు. మేమేదో బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ గిరిజనులకి అందరికీ అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇటువంటి ఘోరాలు జరగడం సరైనదిగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా మామిడి రైతుల సమస్య మీద ఈరోజు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. మేమందరికీ ఇస్తాము, 12 రూపాయలు తక్కువ లేకుండా కొన్ని ఇస్తాం, 8 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తే 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు మొత్తం దళారీలు తక్కువ కొనుక్కొని వాళ్ళ ఖాతాలో ఈ ప్రభుత్వ సబ్సిడీ వేసుకునే పరిస్థితి, రైతుకి సబ్సిడీ కూడా అందలేని పరిస్థితి. ఏ వ్యవసాయ శాఖ ఉన్నది, హార్టికల్చర్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పండుతున్నారు, ఎంత వస్తూ ఉందండి. రైతు కన్నీటి గాదంటే మన మామిడి రైతులు కనిపిస్తుంది. ఫ్యాక్టరీల దగ్గర 40 గంటలు 50 గంటలు ఎవరు కుళ్ళిపోయి మొత్తం బయట పారేసి రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోతున్న పరిస్థితి, సబ్సిడీ కూడా అందరి పరిస్థితి. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఏ రైతుకి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఒకవేళ పైసేసిన వాళ్ళ సబ్సిడీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా అవి తోటల్లోనే వదిలేసిన పరిస్థితి ఉంది. ఇది కూడా తీవ్రంగా ప్రజలు ఆ రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తర్వాత ఈరోజు సహజ వనరులు దోపిడీ తీవ్రమైపోయింది. గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారు, గుళ్ళు అమ్ముకున్నారు, గ్రావెల్ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఏంది? మనతో పక్కనే ఉన్న దీంతో చూస్తున్నాం మనం, రామచంద్రాపురము లేదా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో చంద్రగిరి వీటన్నిటిలో కూడా చూస్తున్నాం. ఆ పక్క చూస్తే సత్తివేడు, ఇట్లా చూస్తే ఈ పక్క గూడూరు, ఈ ప్రాంతం కోటావాకాడు, ఈ ప్రాంతాలంతా కూడా ఇది యథేచ్ఛగా జరుగుతుంది. దీనికి ఒక పద్ధతి లేదా? దీన్ని ఆపరా? మీరు వచ్చి చేస్తుంది ఏమిటి? మీరు కూడా వాళ్ళ మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇది తప్పు, చాలా తీవ్రమైన తప్పు. పర్మిషన్లు తీసుకోండి, అధికారికంగా చేయండి, ప్రభుత్వానికి చెల్లించండి. ఇవన్నీ ఏమి లేకుండా ఈ రకమైన దందాల కార్యక్రమం చేసుకోండి. కొంత ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈరోజు చెరువులు కూడా ఎర్రమరెడ్డిపాలెం చెరువు ఆడ మా రైతు సంఘం వాళ్ళు పోయి దాన్ని తోచి చేస్తామంటే పోలీసు వాళ్ళు పోయి వీళ్ళకి సపోర్ట్గా ఉండాల్సింది ఎంఆర్ఓ పోయి మంచిదని చెప్తాడు, వీళ్ళు వచ్చి అడ్డుకుంటారు. ఇట్లాంటి అన్నీ కూడా చేస్తున్నాయి. మహిళల మీద దాడులు కూడా పోలీసు యంత్రాంగమే తీవ్రంగా మొన్న జాతీయ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇమీడియట్గా మహిళలకి మైక్రో ఫైనాన్స్ కానివ్వండి, అదేవిధంగా మహిళల మీద దాడులు పోలీసులు కేసు పెడితే చేయడం, పోలీస్ స్టేషన్లు ఎక్కడో కూడా న్యాయం జరిగే పరిస్థితులు. ఇక్కడ వేణుగోపాల కాలనీ దాడి జరిగి ఇప్పుడు దాదాపు నెల పైన అయిపోతూ ఉంటే ఆ ఏ ఊరిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదండి ఈ పోలీసు యంత్రాంగం. ఎందుకని నేను అడుగుతున్నా, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? మీరు ఈ మొత్తం ర్యాలీలు పెట్టుకోవడానికి లేకపోతే పేపర్లో ఫోటోలు వేసుకోవడానికి ఉన్నారా, లేకపోతే ఎవరైనా నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉన్నారా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు దీని మీద వేణుగోపాల కాలనీ 50 ఇళ్ళు నడిరాత్రి కూల్చేస్తే ఏం తీసుకున్నారు మీరు చర్యలు అని చెప్తున్నా. అందుకని ఈరోజు బుల్డోజర్ రాజ్యం ఇక్కడ వచ్చి డబుల్ ఇంజిన్ అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. డబుల్ ఇంజిన్ కాదు ముఖ్యమంత్రి గారు, బుల్డోజర్ రాజ్యం ఇక్కడ ఉండేది. ఇక్కడ మొత్తం పేదలకి ఇళ్ళు కూల్చేసిన వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకొని పరిస్థితి చిత్తూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది. అందువల్ల వీటి మీద మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మా జిల్లా కమిటీ మా పార్టీ శ్రేణులన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నారు. దీనికి జిల్లా ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి రాబోయే ఉద్యమాలకి వాళ్ళందరూ ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు విద్యుత్ సంస్కరణలు, పట్టణ సంస్కరణల పేరుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాటిని అమలుపరిచేదానికి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచము, అట్లాగనే ఇంటి పన్నులు తగ్గిస్తామనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పింది. దానికి భిన్నంగా ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే వాటిలో పగలగొట్టండి అనేటువంటి పిలుపునిచ్చారు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు ఆదానికి ఈరోజు ఏర్పాటు చేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే అనేక పరిశ్రమలకి అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులకి ఒక రకంగా విద్యా సంస్థలకి వీటికి కూడా పెడుతున్నారు, ఇళ్లకు కూడా పెట్టేదానికి వస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందువల్ల ప్రజలందరినీ వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లో బిగించినందువల్ల ఈరోజు విద్యుత్ బిల్లులు పెంచేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం నుంచి 5 గంటల దాకా ఒక రేటు, 5 నుంచి రేట్లు పెరిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఓ పక్క ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం 15% పెంచుతూ కరెంటు ఏదైతే బిల్లులు పెంచుతున్నారో ఇంటి పన్నులు కూడా ఆ పద్ధతిలోనే పెంచుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఏమి చెప్తుందో అనేటువంటిది
రాష్ట్రంలో ఉండేటువంటి అనేక భూములు సేకరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు ఇస్తున్నారు. అమరావతిలో కూడా భూసేకరణ ఈ మధ్య కాలంలో చేశారు. ఓ పక్క విశాఖపట్నంలో ఉండేటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజేషన్ చేస్తుంటే మొన్న మోడీ గారు వస్తే కనీసం దీన్ని ప్రభుత్వ సంస్థల్లోనే ఉంచాలనేటువంటి మాట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అందువల్ల రాష్ట్రంలో ఈరోజు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు బనాయించి లోపలేసారో ఈరోజు తెలుగుదేశం కూడా అలాంటి పనులు చేస్తుంది. రాష్ట్రంలో వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. రేషను ప్రధానంగా ఏంటంటే ప్రతి ఇంటికి రేషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండేది. ఈరోజు రేషన్ షాపులు పెట్టారు, మంచిదే. అయితే ప్రతి రేషన్ ఇంటికి పోకుండా ఉండేటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఒకటి కేంద్రంగా పెట్టి ఏర్పాటు చేయాలనేటువంటి మేము అంగీకరిస్తున్నాం. అందువల్ల ప్రతి ఇంటికి సరుకులు పోయేటట్టు చూడాలనేటువంటిది మార్క్సిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తాం. శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షించారు. ఏర్పాట్లను ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మురళీధర్ రెడ్డి వివరించారు. రాత్రి ఆలయం వద్ద విద్యుత్ దీపాల అలంకరణలతో ఆలయం దేదీప్యమానంగా మారింది. లేజర్ లైటింగ్ ఏర్పాటుతో రంగురంగుల ప్రపంచం ఆవిష్కరించబడింది. చూపరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా అలంకారాలను తీర్చిదిద్దారు. కాగా శుక్రవారం ధ్వజారోహణకు సిద్ధం చేస్తున్నారు. 10 రోజుల పాటు ఈ ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. తిరుపతి నగరంలోని 43, 44 డివిజన్ పరిధిలోని రోడ్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా తిరుపతిలోని 44 డివిజన్ పరిధిలోని నర్సరీ వీధిని ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు. రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల 2 చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే డ్రైనేజీ సమస్యతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు చెప్పారు. వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరిస్తే తమ ఇళ్లు దెబ్బతింటాయని నర్సరీ వీధి వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు. నర్సరీ వీధిలో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం 76 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్తరణ ఎలా చేయాలనేది ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 43వ డివిజన్లో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, కార్పొరేటర్లు వరికుంట్ల నారాయణ, నరసింహాచారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, దూది కుమారి, రాధ, రాజారెడ్డి, మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్సీ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో 43వ డివిజన్, 44వ డివిజన్ రెండింటిని కూడా ఇక్కడ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎప్పటి నుంచో గత 50-60 ఏళ్లకు ముందు, 70 ఏళ్లకు ముందు నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తిరుపతి చిన్న స్థలంలో చిన్నదిగా ఉండేటప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ అయ్యి కొంచెం పెద్ద ఇండ్లు కట్టుకొని ఇంటి నుంచి కూడా 5 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు బయట రావడం జరిగింది. కాలువలో కూడా కట్టేదానికి స్థలం లేకుండా ఉంది. ఎలక్ట్రికల్ పోల్ కూడా ఇండ్లకు అడ్డం వస్తున్నాయి. వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. చూసాము అన్నింటినీ కూడా. ఈ 44వ డివిజన్, 43వ డివిజన్లో ముఖ్యంగా అధికారులతో కూడా సంప్రదించి టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో నివసించు పెద్దలతో కూడా కొంతమంది మహిళలు కూడా ఒక 3 బ్యాచ్లుగా రావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆఫీస్కు. సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా దీనికి 76 లక్షలు రోడ్డు కొంత ఎస్టిమేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి యూజీడీకి కొంత పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది కూడా శాంక్షన్ అయింది. దాంతో 44వ డివిజన్లో కొంత మేరకు చేస్తాం. ఇప్పుడు 43వ డివిజన్లో కూడా అవసరం అనేసి కొంత దూరం వేస్తే ఈ డెడ్ ఎండ్ నుంచి వచ్చేదానికి అన్నిటికీ సౌకర్యంగా ఉందనేసి చెప్తున్నారు. దీనికి కూడా ఎంత అవుతుందో, ఎలా చేయాలో అధికారులు కూడా సూచనలు తీసుకొని వారి సలహాల మేరకు ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ మేధావులు ఉన్నారు. వాళ్ళతో కూడా సంప్రదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సొంతంగా మన ఒకరి కోసం కాకుండా 10 మంది కోసం కొంత త్యాగం చేయాలనేసి కూడా నేను ఈ సందర్భంగా
వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. దీన్ని ఎలా చేద్దాము, ఉండే డబ్బులతో ఎంతవరకు చేయగలుగుతామనేసి కూడా అధికారులతో మాట్లాడి దాని వరకు చేసేదానికి ప్లాన్ చేస్తాం. ఏదైనా చాలకపోతే నెక్స్ట్ ప్రయారిటీలో నెక్స్ట్ మళ్ళీ 3 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో కూడా ఏదైనా కొంత అమౌంట్ శాంక్షన్ చేసుకొని ఈ 43వ డివిజన్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. దీంట్లో ఏమైనా అవకాశం ఉంటే దీంట్లో కూడా అది చేసేదానికి ప్రయత్నిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ కార్ రావడం, ఆటో రావడం చాలా ఇబ్బంది ఉంది. అంబులెన్స్ కూడా రాకుండా ఒకరు ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయామనేసి కూడా చెప్పడం బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా దీనికి ఒక ఆటో, కారు, ఒక అంబులెన్స్ వచ్చే విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24 గంటలు నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరచబడిన ఈవీఎం గోదామును శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియ్యూలు, సీయూలు, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవీఎం గోడౌన్ ఇన్ఛార్జ్ మరియు ఎస్డీసీ సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పరిమిత ఉద్యోగ కల్పనలో ఎంఎస్ఎంఈల పాత్ర అభినందనీయం. ఎంఎస్ఎంఈ దినోత్సవంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. 43, 44 డివిజన్ల పరిధిలోని రోడ్లను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రోడ్లు విస్తరించి ఇబ్బందులు లేకుండా చూస్తానని స్థానికులకు హామీ. ఈవీఎం గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత ఉండేలా చూసుకోవాలి. ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒరిస్సా ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర. జగన్నాథుని ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని వక్తల ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.